యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నారు అండ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ రెండిటికి డిఫరెన్స్ ఏంటిది? సో యూరినరీ ఇన్కాంటినెన్స్‌లో ఏంటంటే వితౌట్ ఎనీ ఎక్సర్షన్ లైక్ వాళ్ళకి తెలియకుండానే యూరిన్ లీక్ అవ్వడం, లైక్ నిద్రపోతున్నప్పుడు నిద్రలో యూరిన్ లీక్ అవ్వడం. సో ఇలాంటివి కొంతమందికి న్యూరలాజికల్ డిజార్డర్స్‌లో ఆర్ స్పైన్ ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు, స్పైనల్ కార్డ్ డ్యామేజ్ ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా యూరినరీ ఇన్కాంటినెన్స్ నిద్రలోనే వాళ్ళు అండర్ పార్ట్స్ అన్నీ తడిచిపోయి ఉంటాయి. లేకపోతే మనం వేసుకునే డ్రెస్ అంతా తడిచిపోతూ ఉంటది. సో, కానీ వాళ్ళకి అది తెలీదు. సో, దట్ ఈస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. సో, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటంటే విత్ ఎనీ ఎక్సర్షన్ లైక్ మనం దగ్గిన, తుమ్మిన అండ్ డాన్స్ చేసినప్పుడు ఓహ్! గానీ, కొంచెం జంపింగ్ గానీ, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు గానీ, సో, ఎక్సర్షన్‌తోనే అదొస్తుంది. మెయిన్‌గా ఇది మనం డెలివరీ అయిన తర్వాత చూస్తూ ఉంటాం. అండ్ మెయిన్‌గా నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత యాస్ ఏజ్ ఇంక్రీజెస్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, దానికి ట్రీట్మెంట్ ఏంటిది? సో, ఏంటంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ ఎప్పుడున్నా అది మనం ఫస్ట్ దానికి ఎందుకు అవుతుందనే రీజన్ తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇన్‌కేస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంది అంటే దానికి మెడికేషన్స్ ఉంటాయి. అండ్ అదర్ పెల్విక్ ఫ్లో ఫిజియోథెరపీస్ ఉంటాయి. సో, ఈ పెల్విక్ ఫ్లో ఫిజియోథెరపీ అండ్ మెడిసిన్స్‌తో మనం ట్రీట్ చేయొచ్చు.